బాసరలో గోదావరి వరద ఉధృతి తగ్గడం లేదు. గోదావరి బ్యాక్ వాటర్ తో ఆలయ సమీపంలోకి వరద నీరు చేరింది. పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. భక్తుల పుణ్య స్నానాలు అధికారులు నిషేధించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, బాసరలో గోదావరి వరద ఉధృతి తగ్గడం లేదు. గోదావరి బ్యాక్ వాటర్ తో ఆలయ సమీపంలోకి వరద నీరు చేరింది. పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. భక్తుల పుణ్య స్నానాల్ని అధికారులు నిషేధించారు. బాసరలో గోదావరి వరద ఉధృతి తగ్గడం లేదు. గోదావరి బ్యాక్ వాటర్ తో ఆలయ సమీపంలోకి వరద నీరు చేరింది. పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి. భక్తుల పుణ్య స్నానాల్ని అధికారులు నిషేధించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. ఓకే సింధు, ఏదైతే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా చెప్పాలంటే ఇటు నిర్మల్ జిల్లాలో ఇటు మహారాష్ట్ర ఎగువ కురుస్తున్న భారీ వర్షాలతో ఇటు గోదావరి రూపం దాల్చిందని చెప్పవచ్చు. దీనికి తోడు ఇటు బాసరలో ఉన్న జ్ఞాన సరస్వతి దేవాలయంలో ఇటు శరద్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అయితే ఇటు గోదావరికి సంబంధించిన పుష్కర ఘాట్లలోకి ప్రవేశానికైతే అనుమతి లేదు. దీనికి సంబంధించి పోలీసులు లేదు. అయితే దానికి ఏదైతే బాసర గోదావరి ఉత్తర రూపం దాల్చడంతో అయితే ఎవరిని అనుమతించడం లేదు. ఇటు గోదావరి పుణ్యస్థానాలకు వచ్చేందుకు భక్తులకైతే ఇబ్బందులు తప్పడం లేదని చెప్పవచ్చు. ఇదే సందర్భంగా ఇటు నవరాత్రుల సందర్భంగా ఇటు భక్తులకైతే ఆటంకాలు తప్పడం లేదు. అదేవిధంగా అక్కడ ఉన్న షాప్ యజమానులు కానీ అటు ఉన్న ప్రజలకు కానీ తీవ్ర ఇబ్బందులు అయితే గురి అవుతున్నారు. ఇటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఏది ఏమైనా కూడా ఇటు జిల్లా ఎస్పీ కానీ ఇటు ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ కానీ అదేవిధంగా గజయితలను అక్కడ ఉంచారు. ఒకవేళ పుణ్యస్థానాలు చేసిన వారికి కొంచెం స్థానాల కంటే ముందే ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. గోదావరిలోకి వెళ్లకుండా అయితే అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అధికారులు. ఇటు బాసర నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అయితే ఇటు ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు కూడా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.